బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లాలో రేవు పార్టీ కలకలం రేగింది. కోరుకొండ మండలం బూరుగుపూడిలోని ఒక సర్వీస్ అపార్ట్మెంట్ లో రేవు పార్టీ పైన ప్రత్యేక పోలీసు బృందాలు దాడి నిర్వహించాయి. ఈ సందర్భంగా 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 5గురు మహిళలు అన్నట్టు తెలిసింది. నూతన సంవత్సరం సందర్భంగా రేవు పార్టీ ఏర్పాటు చేసినట్లు సమాచారం. నిందితులు ఓ ఫెర్టిలైజర్ కంపెనీకి చెందినవారుగా సమాచారం. వీరు గోపాలపురం, తణుకు, ఆచంట, ధవళేశ్వరానికి చెందినవారుగా తెలిసింది. పోలీసు ఉన్నతాధికారులకు వచ్చిన సమాచారంతో ప్రత్యేక బృందాలతో దాడులు నిర్వహించినట్లుగా మనకు సమాచారం అంతోంది. ఇక నాగసాయి ఫంక్షన్ హాల్ యజమాని కొడుకును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. గోపాలకృష్ణ అనే సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఈ రేవు పార్టీని ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సంజయ్, తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక రేవు పార్టీ కలకలం అయితే రేగింది. అయితే దీనికి సంబంధించి 10 మందిని అదుపులోకి తీసుకున్నట్లయితే తెలుస్తుంది. అంటే నిన్న రాత్రి రేవు పార్టీ జరుగుతున్నట్లు పోలీసు ఉన్నతాధికారులకు వచ్చిన సమాచారం మేరకు అయితే మాత్రం కోరుకొండ ఒక ఫంక్షన్ నాగసాయి ఫంక్షన్ హాల్లో పోలీసులు రైడ్ చేయడం జరిగింది. రైడ్ చేస్తున్న సమయంలో సుమారుగా 10 మంది రేవు పార్టీ చేస్తుండగా పట్టుకున్నట్లయితే మాత్రం పోలీసులు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి అయితే నాగసాయి ఫంక్షన్ హాల్ సంబంధించిన కొడుకును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదే విధంగా అంటే వీళ్ళందరూ కూడా ఒక ఫెర్టిలైజర్ కంపెనీకి సంబంధించిన వ్యాపారస్తులుగా కూడా పోలీసులు గుర్తించారు. ఇదే నేపథ్యంలో ఈ 10 మంది మీద కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే మాత్రం చేస్తున్నట్లు కూడా చెప్పుకోవచ్చు. అయితే సంజయ్, దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో గోపాలపురం, తణుకు, ఆచంట, ధవళేశ్వరం సంబంధించిన వ్యాపారస్తులుగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఈ మహిళలు అయితే మాత్రం 5గురు మహిళలు ఉన్నట్లు పోలీసులు అయితే మాత్రం చెప్తున్నారు. అయితే కాకినాడకు చెందిన 3 యువతులు, రాజమండ్రికి చెందిన ఒక యువతి, రంపచోడవరానికి చెందిన మరొక యువతి కూడా ఈ రేవ్ పార్టీలో ఉన్నట్లయితే మాత్రం పోలీసులు గుర్తించినట్లు కూడా మనం చెప్పుకోవచ్చు. సంజయ్, అయితే పోలీసు రైల్లో ఏమన్నా మాదక ద్రవ్యాలకు సంబంధించి కానీ లేదా అసలు దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేశారు అనేటువంటి డీటెయిల్స్ ఏమన్నా వచ్చాయా? అయితే ఈ పోలీసులకి వచ్చిన సమాచారం మేరకు అయితే మాత్రం ఈ రేవ్ పార్టీ విషయంలో రైడ్ చేయడం జరిగింది. ఈ రైడ్ లో అయితే 10 మంది మహిళలు దొరికినప్పటికీ కూడా వీళ్ళందరూ కూడా ఫెర్టిలైజర్ కంపెనీకి సంబంధించిన వ్యాపారస్తులుగా కూడా కొంతవరకు అయితే గుర్తించారు. అయితే గోపాలకృష్ణ అనే సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఈ రేవ్ పార్టీకి సంబంధించి పూర్తిగా కూడా ఆర్గనైజ్ చేసినట్టు కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఎటువంటి మాదక ద్రవ్యాలు దొరకలేదు, కానీ యువతలతో పాటు బాటిల్స్ కూడా దొరికినట్లయితే మాత్రం పోలీసులు చెప్పారు. అయితే ఇంకా వీళ్ళు ఏమన్నా మాదక ద్రవ్యాలు ఏమైనా తీసుకున్నారా, ఏ విధంగా రేవ్ పార్టీ చేసుకున్నారా అనే అంశంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే ప్రారంభించారు. వీళ్ళకి సంబంధించి ఆరోగ్య పరీక్షలు కూడా చేస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఈ రేవ్ పార్టీ సంస్కృతి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మూలాలకు కూడా చేరుకుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇటీవల కాలంలో కోరుకొండలో ఇదే తరహాలో ఒక రేవ్ పార్టీ కూడా బర్త్డే ఫంక్షన్ కూడా జరిగింది. ఆ బర్త్డే ఫంక్షన్ జరిగిన నేపథ్యంలో కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతానికైతే ఈ రేవ్ పార్టీలో ఎటువంటి మాదక ద్రవ్యాలు అయితే మాత్రం లభించలేదని కూడా కొంతవరకు కూడా సమాచారం కూడా అందుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. రైట్ సతీష్.